బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మూలపేట పోర్టు చిచ్చు రేపుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు 60% పనులు పూర్తి చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు మందగించాయని ఆరోపిస్తున్న వైసీపీ నేడు చలో మూలపేటకు పిలుపునిచ్చింది. మాజీ మంత్రులు, సీనియర్ నేతల నేతృత్వంలో ఇవాళ భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు మూలపేటకు వెళ్లనున్నాయి. ఈ సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించేందుకు పోలీసులు ఇప్పటికే అనుమతి మంజూరు చేశారు. కోర్టు వద్ద సభకు పచ్చజెండా ఊపిన పోలీసులు లోపలికి వెళ్లడానికి మాత్రం నో పర్మిషన్ అని తేల్చి చెప్పారు. కోర్టు లోపల పనులు జరుగుతున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా ఎవరిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు కోర్టు లోపలికి వెళ్లి పనులను ఎలా పరిశీలిస్తారు, అసలు పోలీసులు వారిని గేటు దాటనిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీ నేతలు మాత్రం తమ పనుల క్రెడిట్ను కూటమి ప్రభుత్వం దొంగిలిస్తోందని మండిపడుతున్నారు.